హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం మిక్స్డ్ ఫ్రూట్ మిల్క్ డెజర్ట్ చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా నీళ్ళుగా చేసుకుంటే సర్బత్ లాగా ఉంటుంది. ఇట్లా కప్పులో వేసుకొని కానీ తినచ్చండి. చాలా బాగుంటుంది ఈ సమ్మర్కి కూల్గా. ఇది ఎట్లా చేయాలనో చూస్తామా మరి? ఓకే, ముందుగా ఇట్లా ఒక గిన్నె తీసుకున్నానండి. అందులోకి ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకుంటాము. నీళ్ళు బాగా మరిగించుకోవాలి. అందులోకి ఒక పావు కప్పు అంతా షుగర్ వేసుకుంటాము. ఇది బాగా మరిగించుకోవాలి, రెండింటిని మిక్స్ చేసి. ఇప్పుడు వచ్చేసి చైనా గ్రాస్ తీసుకున్నానండి. ఇది అగర్ అగర్ కూడా అంటారు. చైనా గ్రాస్, ప్లెయిన్ చైనా గ్రాస్ తీసుకున్నా. ఇది వచ్చేసి గ్రీన్ మార్క్ ఉంది చూడండి, ఇది వెజిటేరియన్ అవుతుందండి. ఇక్కడ రెడ్ చుక్క ఉండిందంటే నాన్ వెజ్ అండి. ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఎంత కావాలో అంత కొద్దిగా వేసి మనం నీళ్ళు వేసుకొని కరిగించుకుంటామండి. కొద్దిసేపు మనకు చక్కెర నీళ్ళు మరుగుతున్నాయి కదా, అది మరిగేంతసేపు ఇది కరిగించుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇది వచ్చేసి షుగర్ సిరప్లోకి వేసేసుకుంటాము. ఇది ఒక ఉడకాలండి. ఉడికిందంటే ఇది బాగా కరిగిపోతుంది. అయిపోయింది, రెడీ అయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నానండి. అందులోకి కొద్దిగా కలర్ వేసుకుంటున్నా. మీకు కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. పిల్లలకు కొంచెం అట్రాక్షన్ ఉంటుంది. నాకు వీడియోకి బాగుంటుందని కలర్ వేస్తున్నానండి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్నాం కదా అగర్ అగర్ సిరప్, షుగర్, అది వేసుకుంటాం. ఇందులోకి వేసి ఫస్ట్ కొద్దిగా వేసి కలర్ అంతా మిక్స్ అయ్యేలాగా చేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఎంత థిక్ కావాలో అంత నిండికి వేసుకోవచ్చండి. ప్లేట్లో సిరప్ వేసుకున్నామంటే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత లావుగా వస్తుంది మనకి పీసు. ఇప్పుడు వచ్చేసి నేను ఇది ఫ్రూట్ లెగ్ మిక్స్ చేస్తున్నా కాబట్టి చిన్న చిన్న పీసులే కావాలి నాకు, అందుకని సన్నగా కట్ చేస్తున్నా. చూడండి ఎంత బాగుందో, అసలు గ్లాసీ లుక్ వచ్చింది. పిల్లలు కానీ చాలా అట్రాక్ట్ అయి తింటారండి ఇట్లాంటివి ఏదైనా చేసి పెట్టామంటే. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోకి కొద్దిగా షుగర్ వేసుకుంటాం. అందులోకి మన దగ్గర ఏం డ్రై ఫ్రూట్స్, ఏం ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఉండి పాలు ఎత్తి వేసుకుంటామండి కొద్దిగా. ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చానండి. ఫ్రిడ్జ్లో పెట్టినామంటే బాగా ఇట్లా థిక్ అవుతుంది. ఇది మనం గ్లాస్లో, కప్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఈ గ్లాస్లో వేసుకొని తాగొచ్చండి. కప్లో వేసుకుంటే